హలో అండి, ఎలా ఉన్నారు? మనము ఈవేళ చక్కటి పనసపండు తినడమే కాదండి, వాటి పిక్కలతో కూడా చక్కటి కూర తయారు చేసుకోవచ్చండి. పనస పిక్కలు మనము చక్కగా అవి కడుక్కొని నీట్గా కుక్కర్లో వేసుకొని అవి 10 విజల్లు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, అవి అలా ఉడికించుకొని వాటి మీద ఒక పెద్ద దళసరి తొక్క ఉంటుందండి, ప్లాస్టిక్ లాగా, అది తీసుకొని తీసేసిన తర్వాత అవి ఓ పక్కన ఉంచుకోవాలండి. మనం చికెను పనస పిక్కలు రెండు కలిపి కూర వండుకుంటే సూపర్గా. ఒక ప్యాన్లోన ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోన కరివేపాకు, ఉల్లిపాయలు చక్కగా సన్నంగా తరుక్కోవాలండి. టమాటా ముక్కలు 2 టమాటా పళ్ళు తీసుకొని ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి. అవి కొద్దిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. టమాటా, ఉల్లిపాయలు కొద్దిగా సగం వేగిపోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత మనము 1 స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు కొద్దిగా, స్పూన్ అంటే స్పూన్ కాదు, 1/2 స్పూన్, పెద్ద స్పూన్ అది 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ కూడాను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత ఇవన్నీ ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి. మనం పొయ్యి అనేది సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి వేగించుకోవాలి. అవి అలాగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకున్న తర్వాత మనము చిన్న చిన్న ముక్కలు కోసుకొని అది కడుక్కొని మనం ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఆ చికెన్ ఇవి వేగిన తర్వాత ఆ చికెన్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. మనము హైలోన ఒక్కసారి పెట్టేసి మనం కలుపుకోవాలండి. ఎందుకంటే నీరు దిగుతుంది కాబట్టి, మనం సిమ్లో పెట్టిస్తే అలా దీనిలాగా అయిపోద్ది. మనం హైలో పెట్టేసి ఇది కలుపుకుంటే మనకన్నది ఆ చికెన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చక్కగా కుక్ అవ్వాలండి. మళ్ళీ సిమ్లో పెట్టేసి అది కుక్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలి. నేను పనస పిక్కలు తీసుకున్నాను కదండి, 1 కప్పుడు పనస పిక్కలు తీసుకొని చక్కగా కుక్కర్లో వేసుకొని ఒక 6-7 విజల్లు వచ్చినంత వరకు ఉడికించి తొక్క తీసుకున్నాం కదండి. అవి మనము అంగజాయిన వేయకూడదండి. వేస్తే వేరేలాగా అవి తిన్నప్పుడు మనకి అంతగా కర్రీ టేస్ట్ అనేది దానికి పట్టదు. మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకి కర్రీలోన అది కుక్ అయ్యి మంచిగా మనం జీడిపప్పు తింటే ఎలాగుంటుందో అలాగుంటుందండి. అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ అనేది కర్రీలోన సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ చక్కగా వేగి ఆయిల్ పైకి తేలినప్పుడు మనము ఈ పిక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి, అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి చక్కగా కలుపుకొని కొంతసేపు వేగనివ్వాలి. ఇది కూడా కొద్దిగా వేగితే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత మనము పెద్ద గ్లాసుడు నీళ్ళు తీసుకొని అవి నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుంటే అవి 2 కుక్ అవుతాయి. ఇవతల చికెను అది కుక్ చేసుకున్నాం, కానీ మళ్ళీ దీంట్లో కుక్ అయితే ఈ ఫ్లేవర్ అనేది ఆ పిక్కలకి పట్టి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అవి కుక్ అయిన తర్వాత మనం మళ్ళీ సిమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టి సిమ్లోని అలా ఉడకనివ్వాలండి. 2 అప్పుడు కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత మనం అలాగ కుక్ చేసి దగ్గర పడాలి. ఆ వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత మనం పెరుగు కొంచెం, ఒక 2 స్పూన్ల పెరుగు, కొత్తిమీర చక్కగా అవి వేసుకుంటే మనకి కమ్మదనం వస్తుందండి. కమ్మగా ఉంటుంది అనమాట. ఎక్కువ వేయకూడదు పెరుగు అనేది, పులుపు వచ్చి అదొక వేరే టేస్ట్ వచ్చేస్తుంది. కొత్తిమీర వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సూపర్ కూర రెడీ అవుద్దండి. మీరు ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు. అంత సూపర్గా ఉంటుంది చికెన్ పనస పిక్కల కూర. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.